నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఎక్కడ చూసినా దళితులపై అన్యాయం రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొదటి మనం నిర్మల్ జిల్లా తానూరు మండల్ బొందెడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దళితులు ఏదైతే వాళ్ళ గతంలో గత 1986 కావచ్చు, 87 కావచ్చు, ఆ సమయంలో ఇక్కడ నూతి నుంచి నీళ్లు తాగారు. మరి అదే నూతి దగ్గర ఏదైతే కప్పించి మరి అదే ప్లేస్ లో వాళ్ళు బుద్ధ బిహార్ కట్టుకుంటుంటే ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు, మరి గ్రామ సెక్రటరీ కావచ్చు అబ్జెక్షన్ చేస్తున్నట్టు నాకు ఫోన్ చేయడం జరిగింది. నాకు కూడా తెలియదు. మరి ప్రజలు చాలా మంది ఇక్కడ దళిత అక్కలు కావచ్చు, అన్నలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని తెలిసి క్లారిటీగా అడుగుదాం, అసలు ఏమైంది ఏంటో నాకు అది తెలియదు. ఒకసారి వాళ్ళని అడుగుదాం. అన్న నమస్తే. అన్న ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఊరు చెప్పండి. మనోహర్ సార్, బొందెడు గ్రామం, తానూరు మండల్ సార్, డిస్ట్రిక్ట్ నిర్మల్ సార్. ఓకే, ఏమైంది అన్న, అసలు ఇష్యూ ఏమైంది అన్న? అసలు ఇష్యూ సార్, ఇంతకు ముందు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము సర్పంచ్తో సహా ఇంత మాజీ సర్పంచ్ ఉండే సార్. ఓకే, అయితే ఏమన్నారంటే ఇది తీసి పెంటలు ఇంకా ఉండే వేసిండ్రు పట్టులు సార్, ఆపరేషన్ వాళ్ళు వేస్తే గత 7 సంవత్సరాల నుంచి మేము అన్నాం సార్, మాది ఇది ఇంతకు 50 సంవత్సరాల క్రితం ఒక బావి ఉండే పొలములకు, అంటే ఇంతకు ముందు అంటుడు ముంటుడు ఉండే కదా సార్. అవును. అయితే మళ్ళీ ఏం చేసినామంటే మాకు గవర్నమెంట్ తవ్విచ్చింది. ఓకే, ఇది మళ్ళీ బోర్లు వచ్చినాయి, బోర్ కూడా వేసి ఇచ్చింది సార్ ఇక్కడ. ఓకే, బోర్ అయిన తర్వాత బావి పాడుపడ్డది. ఓకే, అయితే మళ్ళీ దాన్ని మూసేసి మళ్ళీ మా ఇల్లు కూడా ఉన్నాయి చుట్టుపక్కల, అలాగూ పెంటలు కనుక తీసిపించినాం సార్. తీపించినాక మళ్ళీ మాకు వచ్చేసింది. వచ్చేసినంత మళ్ళీ సర్పంచ్ కొత్త గ్రామ పంచాయతీ ఉన్నాయి సార్, 7 సంవత్సరాలు గ్రామ పంచాయతీ కొత్త జీపీ అయితే సర్పంచ్ కన్నాము సార్. మా ఇదే అంటే మళ్ళా మా అందరు కలిసి గ్రామ పంచాయతీలు పోయినాం. ఓలి బిరాలి సార్ వాళ్ళు, మా ఒక మెంబర్ ఉండే వాళ్ళ, మళ్ళీ ఇంకా 4 ఉండే, మళ్ళీ రాసిచ్చాం సార్ తీర్మానం. అయిన తర్వాత మరి మేము ఇట్లా వచ్చినాక మళ్ళా సెక్రటరీ గారు మాకు రమ్మనండి, మీకు పిలుస్తున్నారు అంటున్నారు సార్. మళ్ళీ మేము రాలేదు సార్, మీరు రండి మేము అన్నాం. అయితే రాను అంటే మళ్ళీ ఏదో ఎస్పీకి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మాకు మీరు అన్యాయం చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అంటుంటే మా మీద మళ్ళీ లోపల వచ్చి సార్ మాకు. అంటే గ్రామ ప్రజలు చేస్తున్నారు అని చెప్తారా సార్? గ్రామ ప్రజలే సార్. కాదు, మీ ల్యాండ్ అని చెప్తున్నారు కదా మరి. మాది కానీ ఆలోచన ఇప్పుడు నడుస్తుంది కదా వాళ్ళది కొద్దిగా. మేము ఇంత ఉండగా మా వీళ్ళు ఇంత మాట్లాడతారా, మా ముంగట పోతారా అన్నట్టు. ముంగట తప్పేముంది అంతే, ఇలా జాతి కులం భేతాలు ఎక్కువ ఉన్నాయి సార్. కులం ఇప్పుడు కూడా ఉంది సార్. అవును సార్, మా ముంగట నడుస్తారా, మాకు అడగరా, ఇట్లా ఉన్నది సార్. ఇంకా సార్ మా ముంగట నడుచుకుంటూ పోతారా, ఇట్లా ఉన్నది సార్. ఇక్కడ రాజుల పరిపాలన ఇంకా ఉన్నది సార్. ఇక్కడ మీరు నూతి ఉందని చెప్తున్నారు. అవును సార్. ఇక్కడ నూతి ప్రూఫ్ ఏంది మరి సార్? ఇంతకు ముందు పెద్దలు ఉన్నారు సార్, పెద్దలు ఉన్నారా? మనకన్నా 70 సంవత్సరాల మనిషి ఉన్నారు. నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారా? ఇక అమ్మాయి ఉన్నారు. నమస్తే, ఏం పేరేమో? లక్ష్మణ్. లక్ష్మణ్, ఇక్కడ నూతి ఉండట వాస్తవేనా? సార్, మేమే తోడినాం సార్. మా ఆర్డులో ఉన్నది, మేము తోడినాం. మాకు తక్కువ ఉందా లేదా కోసం తోడినాం. ఇక తోడితే మాల మేమే చదువుకుంటూ ఉన్నాం. ఇక అప్పటి అలాగే మాకు లేదు, మాకు మాలకు లేదు. మా నూతిలో మేమే తక్కువ అంటే నూతిలో నీళ్ళు తాగినారు మీరు? తాగినాం సార్. ఇంకెవరన్నా తాగినరమ్మా? పెద్దమ్మ తాగినట్టు తాగినమ్మా? ఏం పేరమ్మా? నాది శాంతాబాయి. శాంతాబాయి, ఎన్ని సంవత్సరాలు అయింది నూతి మూసేసి? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల ముందు ఉండే నూతి ఉండే. ఎందుకు మూసేసింది మరి? ఇక బోర్ వేసినాం కదా, మాకు నీళ్ళు ఆనందం ఉన్నది. ఈ బోర్ది ఏం పని ఉన్నది అని నూతిది మూసేసినాం. ఈ నూతిలో అంటే కేవలం ఎస్సీ వాళ్ళు తాగుతున్నారా, బీసీ కూడా తాగుతున్నారా? ఎస్ఎల్ఏ, వేరే వాళ్ళు ఎవరు తాగకుండా. మాల నూతి అని ఉండే కదా, మాల నూతి తాగద్దు, మాల నూతి అని ఉండే సార్. అందుకే ముట్టుడు అంటుడు అని మాకు ఎటు తవ్వుకున్నాం. మీరే తవ్వుకున్నారు? తవ్వుకున్నాం సార్. అంబలు గుడాలు తినుకుంటా తవ్వినాం. మీరు తవ్వుకున్న నూతి దగ్గర మరి వేరే వాళ్ళు ఎట్లా వస్తున్నారు? జాగా ఇది రికామ్గానే వస్తున్నది కదా. ఇక మేము అంతా కూడి మేము మామూలు పంచుకుంటాం అంటే ఎంత వస్తుంది, గింత రాదు. గుంట భూమి కూడా లేదు అనుకుంటా. గుంట భూమి ఉంది ఉన్నదా? ఇక ఇది ఏంటి ఉండని ఏదన్నా మనం బుద్ధ హారు కట్టుకుందామా అని ఇట్లని ఉంచినాం. బుద్ధ విహార కట్టుకుందాం అని ఉంచినాం. ఇక వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము అంగన్వాడీ కడతాం ఇక్కడ. గవర్నమెంట్ ల్యాండ్ లేదట మరి వాళ్ళకు? మాకేం తెలుసు సార్.
పరిచయం చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఈడ బోరడు పెట్టిండ్రు పెట్టుడికి ఇక మేము బీకి పడేసినాం వద్దు మా జాగాలో మీరు ఇంటికి బోరడు పెడతారు పెట్టొద్దు మా జెండాలు ఉండంగా మీరు బోరడు పెడతారు ఎందుకు పెడతారు ఆల్రెడీ మీరు ఫెన్సింగ్ కూడా చేసినట్టుగా చేసినాం సార్ ఫెన్సింగ్ చేసినాం అంత చేసినాం జెండాలు పెట్టినాం ముందే అన్ని చేసేసినాం ఆయన వాళ్ళు బోరడు తెచ్చి పెట్టిండ్రు పెట్టుడికి ఇక మేము ఆలే వెళ్ళిండ్రు ముందు ఆలే వెళ్ళిండ్రు ఎటు ఎటు పోయినరు ఏమో మాకు తెలియదు మళ్ళీ బోర పెట్టుడికే మేమేమో టౌన్ కు పోయినాం పోతే సార్ అన్నాడు ఏమన్నా ప్రూఫ్ తీసుకురండి అంటే ఇక మా పెద్దలకు అడుగుతామని వెళ్ళి వచ్చినాం జెండా పాతది అది జెండా పాతదే పాత జెండా మరి ఎందుకు ఇంత అన్యాయం అంటున్నారు మీరు ఇట్లానే సార్ వాళ్ళు కొత్తగా వచ్చారు కదా సర్పంచ్ సాబ్ ఏమన్నా బీజేపీ పార్టీ ఏమన్నా చేయలే గొడవ అన్నట్ల ఇది గొడవ కోసమే సార్ గొడవ కోసమే అంటే ఇప్పుడు ఇది మంచిగా చేసింది కాబట్టి మంచిగా కనిపిస్తుంది కాబట్టి సార్ దీన్ని కబ్జా చేయడం ఇప్పుడు బి తోడితే ఆడ నూతి ఉన్నది సార్ ఇప్పుడు బి తోడని కట్టింది నూతి ఉన్నది ఆడ ఉన్నది నూతి ఉన్నది అంగన్వాడీ ఎందుకు కడతా అని చెప్పారు ఏమో సార్ ఇక్కడ జాగా ఖాళీ ఉన్నది కదా డౌట్ అనావా అంటున్నారు లేని విషయాలు పుట్టిస్తున్నారు మీరు తాగిండ్రా నేను తాగినాం సార్ ఆ కసంతో మేము తాగినాం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత నీకు నాకు నిండొచ్చు 60-70 దాకా నిండొచ్చు సార్ తాగినాం మేము నీళ్ళు తాగిన మాట వాస్తవం ఇది మా హద్దాన్ని మేము హక్దారి చేస్తే వాళ్ళ కడుపులో మండుతున్నది అని నూతి ఉంటే ఎవరు రాకుండా ఇప్పుడు నూతి ఉంటే ఎవరు రాకుండా సార్ బోరు కొట్టినామని ఆ బోరు విజయంగా మేము అనుకున్నాము నూతి ఎందుకు వేగలవాడు గోదలవాడు మనుషులు వాడు పిల్లగండ్ల వాడు మూసేయాలని మూసేసిన మాట వాస్తవం ఈ మాట వాస్తవం ఈ బోరు కొట్టిన శాతం మూసేసాను మేము కూడా లేకుంటే మేము కూడా ముయ్యకుంటే మాకు నీళ్ళు ఆనందం ఉండే ఈడ బోర్ వస్తుంది కాబట్టి బోర్ వస్తున్నది బట్టే దీనికి మూసేసాను ఏదేం లేదు అలా అభ్యంతరం ఏమన్నది ఇప్పటికీ మాకు ముట్టుడు అంటుడు ఉన్నది ఈడనా ఈ హనుమాన్ల గుడికి పోనీయలు ఇప్పుడు ఈ బోరా గుడికి కాలు మొక్కనీయరు మేము ఏదన్నా పువ్వులు నాయుడుగా తీసుకుపోవాలంటే వాళ్ళ చేతులు ఇస్తే వాళ్ళు పలగొడతారు ఇంత దేవుడు అందరు వాడు అంటారు కదా దేవుడు ఎప్పుడు కులం చూడలేదు కానీ ఇప్పుడు మనుషులు చూస్తున్నారు ఇప్పుడు మీ గుడికి ఇప్పుడు డైరెక్ట్ పోరాదా పోరాదు కేసే పోతే ఏం చేస్తారు కేసు చేసి మాకు పట్టుకుపోతారు కేసు చేస్తారా మరి కేసే లేదు అట్లాంటిది మరి వాళ్ళకు ఉన్నది సార్ వాళ్ళకు ఉన్నది మాకు లేదు కాక ఇది వాస్తవమేనా ఇట్లా పోయితే కూడా సార్ బయట నిల్చుండాల మనది ఏమైనా కోరిక ఉంటే బయట నిల్చుండాల అలాకి ఇయ్యాల మొత్తం మీలే పలగొట్టుండ్రి మీలే ఏమైనా చేయండ్రి ఇట్లనే కాలు మొక్కల మేము ఇంతవరకు పోలేదా మీరు ఎప్పుడు పోయితే అదే ముచ్చట ఉన్నది పోవద్దు ఆ గుడికే పోయేది మాకు ఇది లేదు హక్కు లేదు ఇప్పటికి పూజ సామాగ్రి తెచ్చి వాళ్ళ చేతిలో ఇచ్చేయాల పూజ చేసి మాకు ఇచ్చేస్తారు బయట నిల్చుండ్రి అంటాడు ఇట్లా ఉన్నది సార్ ఇప్పటికైనా అదే ముచ్చట ఉన్నది ఇంకా పోలేదు అమ్మ పేరేంది మీ పేరు సవితా गजघाटे ఎట్లుందమ్మా పరిస్థితి తెలుగు वस्तदा मराठी काय झालं मंदिर मध्ये जाऊन देणार म्हणून तुम्हाला खरं आहे का खरं आहे सर मंदिर मध्ये जाऊ देणार आम्हाला लय धिंगाणा आहे सगळं शिवना धरणाचं आहे सर इथं पहिल्यापासून शिवना धरण आहे योगीनाथ मंदिरामध्ये जेवायला आणि बाहेर बसू घालते त्यामध्ये गुडीमध्ये बसते जेवायला आम्हाला बाहेर बसू घालते हेच परिस्थिती आहे आमची तुम्ही उचलली आमची तरी आम्ही उचलून घेऊन जाऊ आम्हाला पाण्याला तर बाजू पाणी आमचं आम्हाला पाणी त्याच त्याला पाणी मग ग्रामपंचायत मध्ये बसल्याला ग्रामपंचायत बोला कोण बोला 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 మాట్లాడాలా అన్న ఇంతకు ముందు గ్రామ సభ పెట్టుకుండే సార్ అయితే మీతో సంబంధం లేని లేచిపోయి అన్నారు సార్ లేచేసినాం సార్ ఎందుకు ఓటు లేదట మీకు ఉన్నది కానీ అలా దగ్గరతాను ఎవరైనా ఎవరైనా చెప్పండి ఉన్నది ఇప్పుడు చెప్తాం సార్ ఎవరైనా ఏ పట్టలు అయితే ఏంది సంబంధం లేదన్నారు సార్ భయం ఉన్నది సార్ అలా ఉన్నది పట్టలకు అట్లా ఉన్నది సార్ ఇక్కడ చాలా జాతి పెద్దలు ఉన్నాయి పట్టలకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా మన ముంగట నువ్వు పోతావరా ఇట్లా అంటారు సార్ ఎన్నో సార్లు ఇప్పటిదాకా పిల్లలేదు ఈ మనిషికి అన్నారు సార్
ఏమన్నారు కాక మీకు ఇప్పటిదాకా పిలవలేదు, ఇంకా పిల్లలు మీకు అన్నారు ఆ, గ్రామ పంచాయతీ. మీతో సంబంధమే లేదు మళ్ళీ. మిత్రులారా చూస్తున్నారా, మరొకసారి చెప్తున్నా, నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోంద్రెడ్ గ్రామంలో వీళ్ళు గతంలో నేను మరొకసారి చెప్తున్నా 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ నూతి ఉందట ఇదే ప్లేస్ లో. మరి అదే కాకుండా అదే నూతి దగ్గర వాళ్ళ బుద్ధ విహార కడతా అంటే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారట. ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా గుళ్ళో రానియరట. ఇంకో విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలో కూర్చుంటే మీకు ఇప్పుడు విలువము మీతో అవసరం కూడా లేదు, కానీ ఓట్లు మాత్రం కావాలి. ఈ సమాజం ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది? మరి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు రామారావు పటేల్, ఆయన ఏం చేస్తున్నాడు ఆయన? రామారావు పటేల్ గారు ఫస్ట్ ఇక్కడ రండి, మీకు వస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఏదో చెప్పారు కదా డెవలప్మెంట్ చేసిన, ఏం చేసింది మీరు? ఇదే డెవలప్మెంట్ మీ నియోజకవర్గానికి? సిగ్గుండాలి కొంచెం, చెప్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. అరే దేవుడు అందరు మొక్కుతారు భయ్, బరాబర్ మొక్కుతారు, ఏముంది? మీరు పోనీయరట గుళ్ళ. అదే కాకుండా ఏమన్నా విస్తారలో మేము తీస్తామా? ఇట్లా కనిపిస్తున్నాం మేము, సిగ్గు అనిపించాలి కొంచెం అన్న. చూద్దాం మరి రేపు ఎల్లుండి నేను వస్తా గ్రామంలో బరాబర్ ఆ గుడికి బరాబర్ వీళ్ళందరితో నేను తీసుకెళ్తా, నేనే తీసుకెళ్తా. ఈ గుడికి పూజ నేనే చేస్తా, ఎవరు అడ్డొస్తారో చూస్తా. ఎస్పీ గారు మొత్తం సెక్యూరిటీ గారితో నేను వస్తా, ఊరిలో ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. మళ్ళీ ఎమ్మెల్యే గారిని నేనే పిలిపిస్తా, ఆయన కింద ఉండాలా, నేను పూజ చేసి వస్తా బరాబర్. ఈ వీళ్ళతోనే పూజ చేపిస్తా, నేను చెప్పిస్తా. ఇది ముట్ట అంటున్నా మీది బరాబర్. అమ్మ మీకు భయపడాల్సిన అవసరం లేదు. రేపు నుండి ఆరతిని పట్టుకొని రండి, గుడికి నేను తీసుకెళ్తాం. ఎవరు మీకు సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు అందరికీ నేను తీసుకొచ్చే బాధ్యత నాది, బరాబర్ మీకు తీసుకొచ్చే బాధ్యత నాది. 100% చెప్తున్నా. ఎవరు అడ్డొస్తారో మీ ఊరోళ్ళు రారు, ఎవరు ఊరోళ్ళు అడ్డొస్తారు నాకు రాని, ఒక్కోడన్నా అడ్డు రాని. మీ ఊరిలో దమ్ముంటే ఒక్కోడని రమ్మని చెప్పండి. నేను చెప్తున్నా అమ్మా, 100% చెప్తున్నా. రాజుల పరిపాలన కాదు, కింద నాలుగేసి దొక్కుతాం ఒక్కొక్కళ్ళకి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఊరంటే కులం అంటే గంట ఇదే కనిపిస్తుందా? మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీ పని మీరు చేసుకోండి. 100% నేను చెప్తున్నా. ఎవరైనా కానీ, ఏ పటేల్ కానీ, ఏ దొర కానీ, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరు కుల మత భేదంలో హిందూ ముస్లిం సిక్ ఇస్తా అని చెప్పిండ్రు. ఏం చదువుకుంటున్నారు? రాజుల పరిపాలన అనుకుంటారండి ఇక్కడ. ఇప్పుడు చెప్తున్నా అమ్మా, నేను 2-3 రోజులు ఇక్కడ వస్తారా, మీరు ఆరతిని పట్టుకొని ఉండండి. మనం కూడా దేవుని మొక్కుతాం, మనం ఏదో క్రిస్టియన్ కాము, హిందువులే కదా మీరంతా, బరాబర్ దేవుని మొక్కుతాం. అడ్డొస్తే వాడిని తొక్కుదాం కూడా, ఇది చెప్పండి. మొక్కుదాం, వాడు ఎవరైనా అడ్డొస్తే వాడిని తొక్కుదాం కూడా, బరాబర్ చెప్తున్నా. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. నేను చెప్తున్నా 100% మీకు సపోర్ట్ చేస్తున్నా, 100% చెప్తున్నా. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ చేయండి, మేము బరాబర్ వస్తాం. కానీ ఇది చాలా బాధాకరం మిత్రులారా. ఇప్పుడు కూడా కులం గురించి ఇంత దారుణంగా చూస్తున్నారంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఆ పెద్ద మనిషి చెప్తుంటే పాపం మాకు ఇప్పుడు కూడా గుళ్ళో రానివారంటే ఎంత దారుణం అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు తిరుపతి వెళ్తాం మేము, అరుగుట్ట వెళ్తాం, అన్ని వెళ్తాం. ఎక్కడ లేని కులం మీ ఊర్లో ఏందా ఇది? కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారికి నేను ఫోన్ చేసి మాట్లాడి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీ అందరి ద్వారా పూజ చేపిస్తాను. నేను ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చింది అనుకోండి, అందరు సైలెంట్ అయిపోయారు. బీజేపీ పార్టీ అంటారు కదా, మరి ఎమ్మెల్యే గారు వద్దని చెప్పినా నేను మాట్లాడతా. సరేనమ్మా, భయపడాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటా పోండి. 100% చెప్తున్నా, మీ పని మీరు చేసుకుంటా పోండి. చెప్పమ్మా. बाबासाहेबांच्या पुतळ्यापाशी बल्ब लावला सर, इथे लावला आम्हाला बल्बच लावला येते. अंधार किती पुतळ्यापाशी लावला. आम्ही अंधारामध्ये राहू शकणार ना सर. आम्ही अंधारामध्ये इतके दिवस आम्ही अंधारामध्ये राहिला, पण आता आम्ही अंधारामध्ये राहायचं नाही. आम्हाला उजेडामध्ये यायचं आहे. आम्हाला बाबासाहेबांनी सांगितलं नाही अंधारामध्ये राहायचं, आम्हाला उजेडामध्ये राहा म्हणून सांगितलं. त्याने तिकडे इकडे चौकट बल्ब लावले, तर आमच्या इथं आणि तिथं पुतळ्यापाशी तिथं बल्ब लावले नाही. ते जातीवाद आम्हाला नाही करायचं सर. आम्हाला फक्त बाबासाहेबांनी काय सांगितलं म्हणजे हक्क दिला, सगळ्याला समान राहायचं. सरपंचला बी हक्क दिला, त्याच्या भिक्षा आहे, त्याच्या भिक्षा आहे. मग शिक्षण बाबासाहेब सरपंच कोट लावला. तर ते आम्हाला जातीभेद काय करायचं नाही. आम्हाला फक्त आम्हाला बल्ब पाहिजे, तिथं इथं लावायचं सगळं, आम्हाला तेवढंच, दुसरं काय नाही सर. आम्हाला अंधारामध्ये राहायला जागा पाहिजे आम्हाला, हे जाग्या पाय आमचं लढणं होय.
पिढीची जागा असून हे आता अजून हक्क करता म्हणता आम्ही हक्क करून देईना हे जागा आम्हाला पाहिजे 17 तारीख आलं नाही सर बीजेपीचं सरपंच येऊन तर आम्हाला ये कथे दाखील तर आम्ही कुठे वाचाव आमची संतम जागा असून जेव्हा आम्हाला हे येऊ देणार तर आम्ही कसं करावं तुमची जागा असून तुमच्या पैसे येऊन द्या. आमच्या पैसे आम्हाला येऊच देणं जायचं आणि वट घ्यायच्या तेव्हा जाऊन घरोघर येऊन आमचे पाया पडलेत घरोघर बाया सगळं येऊन पाया पडलेत तेव्हा त्याला शिवणं झालं नाही सर गळ्याला गळा घालणं पाया पडणं तुम्ही आम्ही समान राहू तुम्ही आम्ही समान राहू 15 दिवस झालं नाही तर सर 15 दिवसाला चालू केलेत आमच्याच मागे लागले फर्स्ट लिस्ट मध्ये आमचंच घेतलेत आम्ही काय केलं त्याला वोट बनवलं कोण टाकते कोण टाकणार ते देवाला माहित राहते कोण टाकायचं कोण टाकणार ते कोणाला माहित आहे सांगा आता वटही कोणी एवढं मोठं आम्हाला केलं तर कसं व्हावं आता आमचा एमएलए आमचा आहे म्हणतात सरपंच आमचा आहे म्हणतात हे काय होते याच्यानं आमचा एमएलए आमचा सरपंच काय करते ఏదైతే ప్రతి ఒక్కరు గమనించండి మరొకసారి బోంద్రెడ్డిని అందరు సందర్శించండి చలో రాళ్లబోర్గం పెట్టినట్టు చలో బోంద్రెడ్డి కార్యక్రమం కూడా ఒక 2-3 రోజుల్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి మనం స్టార్ట్ చేద్దాం ఎందుకోసం అంటే వీళ్ళపై జరుగుతున్న అన్యాయం చాలా దారుణం నిజం చెప్తున్నా కదా ఏదైతే 2025లో ఈ 26లో కూడా ఇంత దారుణం జరుగుతుందంటే నిజం ఇది నమ్మలేకపోతున్నాం మరి ఇప్పుడు కూడా గుళ్ళో అడుగుపెట్టిపోయారట వాళ్ళు ఆర్తిని తీసుకొస్తే వాళ్ళే పూజ చేసి మళ్ళీ వాళ్ళకి ఆర్తిలు ఇచ్చేస్తారట ఇంత దారుణం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించండి ఈ గ్రామాన్ని సందర్శించడానికి ఒక 2-3 రోజులు నేను వస్తున్నా మరొకసారి దయచేసి ఎవరు వస్తారో రండి సపోర్ట్ చేయండి ఈ గ్రామాన్ని ఫస్ట్ అభివృద్ధి చేసుకుందాం మనం కులం మతం తర్వాత చచ్చిపోతే ఏం కులం ఉన్నాయా రక్తం కావాలంటే కులం అడుగుతారా ఎవరన్నా వంకాయ కూరగాయలు తెచ్చుకొని కులం ఎవరైనా అడుగుతారా తినేటప్పుడు ఎవరు బువ్వ చేసింటే అడుగుతారా సిగ్గు లేకుండా కులాలు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీరు ఏమొచ్చిందని కులాలు పెట్టుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర వెళ్తున్నా ఆయన కూడా ఏమంటాడో చూద్దాం మరి బీజేపీ పార్టీ అని చెప్తున్నారు వీళ్ళు మరి బీజేపీ పార్టీ సర్పంచ్ ఉన్నారట మరి ఆయన వచ్చిన నుంచి ఒక 1 month లో వచ్చి ఇంత సతాయిస్తున్నానని చెప్తున్నారు మరి అక్కడి నుంచే వాళ్ళని కాల్ చేస్తా మరి ఏమంటారు ఎమ్మెల్యే కూడా ఏమంటారో చూద్దాము ఖచ్చితంగా దీంట్లో స్పందిస్తారో లేరో అనే వార్త మాత్రం సంచలనంగా మారుతుంది 100% నేనైతే ఇప్పుడు వెళ్తున్నా 2-3 రోజుల్లో ఇదే ఊర్లో ఇదే గుడికి పూజ చేసే వీళ్ళందరి ద్వారా నేను పూజ చేపిస్తాను 100% చెప్తున్నామా మీరందరూ ఆర్తిని పట్టుకోండి ఆ గుడికి మనం ఎక్కి పూజ చేద్దాం ఫస్ట్ టైం ఇంతవరకు ఎక్కలే కదా ఎవరు ఎక్కలే బరాబర్ ఎక్కుదాం 2 రోజుల్లో బరాబర్ ఎక్కిపిస్తాను నేను అది కూడా మీరు కాదు ఎమ్మెల్యే ద్వారా ఎక్కిపిస్తాను మిమ్మల్ని ఎమ్మెల్యే ద్వారా ఎక్కిపిస్తా గుడికి ఎవరైనా దేవుడు అందరితో సమానం అని చెప్తున్నారు వీలేంది కొత్తగా తీసినట్ట ఫస్ట్ అక్కడ చేస్తే మీ ముట్ట అంటూ పోతుంది అది ఉంది అంటాను నాన్న ఫస్ట్ ముట్ట అంటూ పోవాలని నాకు తెలుస్తుంది ఈ గ్రామం పరిస్థితి ఇది ముట్ట అంటూ నిజంగా చెప్తున్నా చాలా సిగ్గుచేటు చెప్తున్నా కదా ఫైనల్ ఏమైనా డిమాండ్స్ ఉన్నాయన్న మీరు చెప్పేటి ఏమన్నా జాగా మాకు కావాలి అంతే మా జాగా మాకు కావాలి మీ జాగా మీకే ఇస్తారు ఇంకెవరు తీసుకుంటారు మరి మీ జాగా మీకే ఇస్తారన్నా కొంచెం సతాయిస్తారు అంతే కదా మీ జాగా మీకే ఇస్తారు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఊరన్నప్పుడు ఒకరు మాట్లాడుకుంటా ఒకటి ఉంటాం అమ్మ గొడవలు వద్దు దయచేసి గొడవలు వద్దు నేను చెప్తున్నా ఒక మాట అనలేదు మేము సుఖాలకు ఒక మాట లేదు చెట్టు లేదు ఏం లేదు వాళ్ళు మన సెక్రటరీకి చెప్తున్నారు సెక్రటరీ వచ్చి ఈడ ఎంక్వైరీ చేస్తున్నారు కామాటీలు వస్తారు వాళ్ళు చేస్తారు కామాటీలకి 2 కుదోలేసి సెక్రటరీకి దోలేసి అది బోర్డు పెట్టిండ్రు గడ బోర్డు ఉన్నది నోటీస్ బోర్డు ఈడ పెట్టిండ్రు మధ్యలో వచ్చి పెట్టిండ్రు అయితే అది ఇది ఏంటికి పెడతారా అన్న కోసం మేము అటు పోయినాం కాదమ్మా వస్తా ఒక 2-3 రోజుల్లో వస్తా ఈ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తా మీ ఇష్యూని మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళిండ్రా ఎమ్మెల్యే దగ్గర వెళ్ళలే చెప్పాలి కదా మరి మీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీ సర్పంచ్ అని చెప్తున్నా మీ బీజేపీ సర్పంచ్ ఇట్లా చేస్తున్నాడని ఎమ్మెల్యేని చెప్తే సస్పెండ్ చేపిస్తాడు ఆయన సస్పెండ్ చేపిస్తాడమ్మా పటేల్ ఉన్నాడు ఏం పటేల్ ఉంటే పటేల్ ఒక్కవేళ రెస్పాండ్ కాకుండా ఆ ఎమ్మెల్యే సీట్ మీద ఎమ్మెల్యే ఉండడు 100% చెప్తున్నా ఇది చాలా సంచలనంగా మారుతుంది ఇది న్యూస్ చిన్న న్యూస్ కాదు ఇది పటేల్ ఆయన ఏదైతే ఎమ్మెల్యే స్పందించి మీ దగ్గర వస్తేనే ఆయన ఓకే రాకపోతే ఆయన సీట్ కూడా ఉండదు ఇది 100% చెప్తున్నా ఇంకేమన్నా చెప్తారన్నా ఫైనల్ గా అంతే కదా మాకు ఇబ్బంది ఉన్నది సార్ దయ కలిగి మీరు చెప్పిస్తే మాకు నేను చెప్తున్నా కదా నేను 2 రోజులు వస్తా కులం ఖచ్చితంగా అది పోయేటట్టు నేను చూస్తాను 100% చెప్తున్నా ఫస్ట్ కులం పోయిందంటే మీకు అబ్జెక్షన్ ఎవరు చేయరు
మీరు గుడికి పోవాలి. మీరు మాలోళ్ళు అన్నసి పోయి మాట పలకరు. కులం ఇగో కులం అన్నప్పుడు అది అప్పటి నుంచి పుట్టిపోయింది. అది అలలోకాలు అన్నారు అనుకో, అట్రాసిటీ కేసు పెట్టండి, దాంట్లో ఏముంది? సరే అట్రాసిటీ కేసు ఉంది కదా తాత, నీ కులం పేరు తీయలేరు, తీస్తే అట్రాసిటీ కేసు పెట్టండి, దాంట్లో భయం ఏముంది? సరే సరే జీవితాంతం అటు బయటకు వెళ్ళడం మళ్ళీ. సరే సార్ ఆశీర్వాదం మీద అంతే చాలు. అది చెప్తున్నా, మీకు ఉంది, నోటరీ ఉంది ఒకటి. కానీ మనకు ఒక నేరస్తునికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలి. ఆయన మాలోడు అన్నట్టు ప్రూఫ్ కావాలి. మనం వీడియో తీసుకోవాలి. ఏమన్నా మాట్లాడిందంటే ఎవరన్నా సాక్ష్యాధారులు అమ్ముడు పోతారు. మళ్ళీ ఓ 50,000 ఇచ్చేస్తే ఆయన అమ్ముడు పోతారు. ఎట్లా చేస్తారు మరి చెప్పు? అవసరం లేదు సార్, ఇవే ముచ్చట మీదకి వెళ్ళి వాళ్ళు భయపడితే భయపడండి, లేకపోతే మాకు ఏడో తీసుకుపోతే అడవ వచ్చేస్తారు. ఎవరు తీసుకుపోతారు? మిమ్మల్ని ఎవరు తీసుకుపోతారు? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అంట? ఊరలు కూడా ఎందుకు సార్? వాళ్ళ ఊరా, సొంత ఊరా వాళ్ళది? సంతమే అన్నట్టు మాకు పోరాడుతున్నారు. సంతం అన్న బట్టి పోరాడుతున్నారు మాతో. ఊరన్నప్పుడు ఏమైతుంది, గరీబోళ్ళు కదా కాక. ఊరన్నప్పుడు మంగలి, చాకలి, కొడ్డరి, మాల, మాదిగ, పటేల్ అందరు కలిసి ఉండాల్సింది, అన్ని కులాలు కలిసి ఉండాల్సింది. కలిసిమెలిసి వాళ్ళకు కొందరు కీడలు ఉంటారు కదా, అది కొంచెం చెడగొట్టేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు 2-3 తీసేస్తే అయిపోయి. ఎందుకు ఇంతకన్నా పెద్దగా ఇబ్బంది ఆదాదే ఉన్నది. లేదు, అట్లేం ఉండదు, మీరు టెన్షన్ పడకండి. టెన్షన్ ఖచ్చితంగా మా మీడియా డిపార్ట్మెంట్ మొత్తం రేపు దిగుతుంది, మీకు అందరిని దిగిపిస్తా. గుడికి తీసుకుపోయే బాధ్యత నాది 100%. అది ఒకటి తీసుకుపోదా. ఇక్కడ ఈ జాగా పైన ల్యాండ్ పైన మీరు ఎవరు కన్ను వచ్చేటట్టు కూడా చేయకుండా ఎమ్మెల్యే గారితో తీసుకొచ్చి స్వతహాగా తన చేతుల ద్వారానే అక్కడ వీళ్ళందరినీ పూజ చేపిస్తారు. నా బాధ్యత. ఆయన వచ్చినట్టు ఇక ఈ సర్పంచ్ ఏమనలేడు కదా. ఎమ్మెల్యే వస్తే సర్పంచ్ ఎందుకు అంటారు? బీజేపీ అంటున్నారు కదా, బీజేపీ లేదు. ఆయన నమ్మకపోయినా లేకపోతే అరవింద్ అన్న ఎవరన్నా నేను తీసుకొస్తా. సరేనా? ఇది మిత్రులారా, దయచేసి మరొకసారి చెప్తున్నా, ఇక్కడ ఎవరైతే తెలియదో మరొకసారి చెప్తున్నా, నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోంద్రెడ్డి గ్రామంలో వీళ్ళపై జరుగుతున్న అన్యాయాన్ని నేను బయట తీస్తున్న మిత్రులారా. ప్రతి ఒక్కరు రండి, వీళ్ళకి సందర్శించండి. ఏదైతే 2 రోజుల్లో ఆ గుడికి ఉంది, పూజ చేద్దాం మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హిందూ ధర్మం ప్రకారం గుడికి పూజ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు పూజ చేయాల్సిందే. మనం అందరం వీళ్ళందరూ అమ్మ ఆరతిని అందరు పట్టుకొస్తారా? చెప్పండి ఒకసారి. పూజ చేస్తాం. ఆరతిని అందరు తీసుకపోయి, అందరు టెంకా మంచికి ఒకటి తీసుకపోయి ఎల్లుండి పోదాం, ఎల్లుండి వస్తా. సరేనా? లోపట్ల ఎల్లుండి తీసుకెళ్ళి ఫస్ట్ ఆడ కులం పోవాలి, మీ కులం పోవాలి ఫస్ట్, మీ కులం పోవాలి, తర్వాత ల్యాండ్ ఇష్యూ. సరేనా? ఖచ్చితంగా వాళ్ళు గుడికి వద్దని చెప్తున్నారు కదా, లోపట్ల రాని అని చెప్పారు కదా, బరాబర్ నేను తీసుకెళ్తా లోపట్ల. సరేనా అమ్మా? ముందే నీళ్ళది తర్వాత విషయం, అది అందరు తాగుతారు. ఇప్పుడు నీళ్ళు ఎవరితో ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అది లేదు, అది రాజుల పరిపాలన కాదు అమ్మాయి. లేదు, అది అట్లా కాదు. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అమ్మా, మీరు టెన్షన్ పడకండి. సరేనా? సరే. ఇది మిత్రులారా, దయచేసి మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఇక్కడ బోంద్రెడ్డి గ్రామానికి సందర్శించండి. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ విశాల్తో నేను మీ జాడి లక్ష్మణ్.